ఈ సందర్భంలో నిన్న జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కొంత వాళ్ళ ఆవేదన చెందినప్పుడు ఈరోజు మేము వాళ్ళందరితోటి మాట్లాడినాం. ఉదయం మాట్లాడిన సందర్భంలో వాళ్లకు ఇటువంటి బోనాల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని అడిగినారు. తప్పకుండా హైదరాబాద్ బోనాల సందర్భంగా రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివశక్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా మరి చేసే ప్రయత్నం జరుగుతుంది. వారికి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదాని కొరకు దేవాలయం పక్షాన అక్కడ ఎండోమెంటు, రెవెన్యూ, పోలీస్ తరఫున సమన్వయం చేసి వాళ్ళ ప్రతినిధులతో చర్చలు చేసి సరి అయిన విధంగా దర్శనాల కార్యక్రమం జరిగే విధంగా చేస్తాం. ఇదిగాక ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర జరిగినటువంటి భవిష్యవాణి రంగంలో భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడతాయని, మనం వాటన్నిటినీ నీటి సంరక్షణ చేసుకొని ముందుకు పోవాలని, ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉంటుందని, అదే సందర్భంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనే అటువంటి ఆలోచనతోటే తెలంగాణ సాంప్రదాయం, ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను, భక్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యత తీసుకొని చేస్తూ ఉంది. కానీ ప్రజలందరి సహకారంతో రెట్టింపు భక్తులు, అటు ఉచిత బస్సు ప్రయాణ మహిళలకైన తర్వాత, లేదా కాలం మంచిగా వర్షం పడ్డటువంటి సంతోషంలో ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అనేకంగా వారికి అందుతున్న సందర్భంలో భక్తులంతా కూడా దేవాలయాలకు ఎక్కువ రావడంతో ఈరోజు దేవాలయాల యొక్క భక్తులు మూడొంతల కిక్కిరిసిపోయే సందర్భంలో కొంత ఒత్తిడికి రావచ్చు. అయినా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నిటికంటే హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే మెహమానీ నవాజీ మే కమీ నహీ అనేది అని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా, ఇతరత్ర సమస్యలున్నా ఈ బోనాల వేడుకల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో సహకరిస్తారు. వారందరూ కూడా ధన్యవాదాలు.